నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రీసెంట్ గా నాన్వేషణ అనే వ్యక్తి శివాజీ గారి వ్యాఖ్యలను తీసుకుని ఎటెటో పోయి గరికపాటి గారిని తిట్టి ఈ విధంగా ఆయన మాట్లాడడం అండ్ ఇండియాని దూషించడం వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏంటంటారు? ఆ విధవకి పాపులారిటీ తగ్గి పైత్యం ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి కళ్ళు కనిపించక కారం ఎక్కువైపోయి పరమ చండాలంగా తయారైపోయి సంస్కారం లేకుండా హిందూ సాంప్రదాయాన్ని పెద్దవారనే గౌరవం లేకుండా ఇష్టాంతిగా మాట్లాడుతున్నాడు ఆ పనికిమాలిన విధవ. నేనేం చెప్తానంటే ఈ మధ్యకాలంలో చాలా మంది హిందూ సాంప్రదాయాలపై బడి ఏడుస్తున్నారు. మనం హిందూ సాంప్రదాయం అంటే సాధు జంతువులాగా ఎవరన్నా ఏమైనా తిట్టినా భరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఇది చేతగాని తనం అనుకుంటున్నారు. ఒక్కొక్కరిని పండబట్టి కోసిన రోజు వాళ్ళకి తెలుస్తుంది హిందూ తాలూకు గొప్పతనం ఏంటో. వాస్తవంగా వాడు మాట్లాడిన మాటల్లో రేపులందరూ హిందువులే చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని ఇష్టానుసార రీతిగా ఆడబిడ్డ సంస్కారంగా ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టే స్థితి వస్తుందని చెప్పేసి మన శివాజీ గారు చెప్పినటువంటి మాటలను వక్రీకరించి చాలా మంది దరిద్రులు ఈ మధ్య సోషల్ మీడియాకు ముందుకు వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. అంటే బట్టలు ఇప్పేసుకోవాలా ఆడబిడ్డనా, లేదా సంస్కారం ఇప్పుడు వారికి గౌరవం వద్దనే కదా. ఇప్పుడు ఎవరైతే శివాజీ గారి మాటలు తప్పుపడుతున్నారో వారి భార్యలను ఎప్పుడైనా అర్ధనగ్నంగా బయటకు తీసుకొచ్చారా వారెవరైనా? లేదు. మనము వాస్తవంగా ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటాం? మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ లేకపోతే బంగారం కానీ డబ్బులు కానీ దొంగలు తప్పకుండా, అంతే కదా. అలాగే మన ప్రకృతిలో ప్రకృతిని ఆపాదిస్తూ మాట్లాడినటువంటి మాట ఆడది ప్రకృతితో సమానం అని చెప్పుకుంటూ ఆడబిడ్డ గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆడబిడ్డలు అర్ధనగ్నంగా ఉంటే గౌరవం పోతుంది. మీరు నిండుగా భారత స్త్రీలాగా అద్భుతంగా కనిపించినట్లయితే మీ గౌరవంతో పాటు అభిమానం, ప్రేమ కూడా మీరు పొందుతారు, మీరు మంచిగా ఉంటారు. కాబట్టి మీరు అర్ధనగ్నంగా తిరగకండమ్మా అని చెప్పినటువంటి మాటని ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చేసారు. శివాజీ చెప్పి నువ్వెవడరా చెప్పడానికి అని. నాన్వేషణ గారు ఆడపిల్లలకి స్వేచ్ఛ కావాలి, ఇట్లా మీరు తిరగండి, ఎవరి స్వేచ్ఛని మీరు ఆపే అర్హత ఎవరికి లేదు అని మాట్లాడుతున్నాడు. స్వేచ్ఛ అంటే సంస్కారాన్ని నాశనం చేసుకోవడమా? స్వేచ్ఛ అంటే సన్నాస్తదంగా తిరగడమా? స్వేచ్ఛ అంటే సంస్కారంతో పెరగడం, తన కాళ్లపై తను నిలబడేలాగా విద్యాబుద్ధులు నేర్చుకోవడం, అంతే తప్ప బట్టలు ఇప్పేసుకుని తిరగమని ఎవరు చెప్పట్లే కదా సార్. అంతగా శివాజీ గారిని అంతగా బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కదా అన్వేషణ. ఆడి ఎదవ వాడు ఏంటంటే అదే నేను చెప్తున్నా కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఎక్కడో ఏ దేశంలో ఉన్నాను, నన్ను పట్టుకోలేరు అనేటటువంటి ధైర్యం తప్ప లేకపోతే మనిషి అనేవాడు ఎవడైనా అలా తిడతాడా? సంస్కారహీనుడు, దరిద్రుడు నిజంగా భలే కోపం వస్తుంది. ఎందుకంటే అతను చాలా ప్రేమించాం. ఎందుకంటే అప్పుడు బెట్టింగ్ యాప్ లో బిడ్డల జీవితాలు నాశనం అయిపోతే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని ఒక మాట చెప్పినందుకు అతనికి అభిమానం అయిపోయి లక్షలాది మంది చూసి వాడిని కోటీశ్వరుని చేస్తే ఈవేళ కుక్కలా మారిపోయి జనజీవన స్రవంతిలో ఇష్టాంతరీతిగా మాట్లాడుతూ నీచంగా మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడాడు ఆ సన్నాసి. నిజంగా అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దొరికితే తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఏదేమైనా మనము మాటల్లో గాని ప్రవర్తనలో గాని మనం నడిచే నడకలో గాని సాంప్రదాయంగా సంస్కారంగా ఉంటే బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది హక్కు. అవసరంగా పెద్దవాడిగా ఉన్నందుకు సంస్కారం నేర్పవలసిన బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది. అలాగే సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఆడబిడ్డలు నిజంగా ఏం కలిసి వస్తుందమ్మా మన శివాజీ గారికి? చెప్పండి, ఏం కలిసి వస్తుంది? అమ్మా మీరు ఇలా ఉంటే మీరు మంచి గౌరవంగా ఉంటారని చెప్పాడా తప్ప అతను ఏ స్వార్థంతోనే చెప్పాడా? ఇప్పుడు మొన్న గరికపాటి గారిని కూడా ఇష్టం వచ్చినట్లు కనీసం అసలు వినేటట్టు కూడా లేవు ఆ మాటలు, అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. గరికపాటి గారినే గాని కాదు, హిందూ సాంప్రదాయాన్ని కూడా తిట్టాడు, హిందువులను కూడా తిట్టాడు. ఆ సన్యాసికి త్వరలో తగిన శిక్ష పడుతుంది. ఆయన ఇండియా రాను, నేను ఒకవేళ వచ్చినా అక్కడ నా కూతురు పుట్టినట్లయితే మా కూతురిని కూడా రేప్ చేసేస్తారు ఇండియా వాళ్ళు అన్నట్టుగా మాట్లాడే కదా అమ్మాయితో పడుకున్నారని చెప్పేసి. అవన్నీ ఇప్పుడు తప్పు చేసేవాడు ఎక్కువ తప్పుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడు తప్పుడు మనిషి కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడాడు. ఏదేమైనా అలా మాట్లాడకుండా ఉండాలా. శివాజీ గారు 100% కూడా సమాజాన్ని సూచించిన మాట కరెక్ట్. వాస్తవంగా ఆడబిడ్డ నిండుతనాన్ని చూసి గౌరవిస్తారు ఎక్కువ. కాబట్టి నిండుగా ఉండాలా, సంస్కారవంతంగా ఉండాలని చెప్పిన మాటను వక్రీకరించి చాలా మంది మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలా. ఎందుకంటే మాట్లాడిన ప్రతి దుర్మార్గుడు కూడా బట్టలిప్పుకుని తిరగమని చెప్పాడా? ఇప్పుడు ఎదగడం అంటే సంస్కారవంతంగా ఎదగడం, నీచంగా ఎదగడం కాదు. కాబట్టి ఏదేమైనా మనము మన మాటలు ఎప్పుడు సమాజహితంగా ఉండాలి తప్ప నిష్కారణంగా ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. ఈ అన్వేషణ అనేవాడికి తప్పనిసరిగా భగవంతుడు బుద్ధి ప్రసాదించాలా. పోలీసులు వాడిని తీసుకొచ్చి బుద్ధి వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.
అంటే ఇప్పటికే 15 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసి బుద్ధి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఎంత దూరం వెళ్తారు ఏంటి అంటారు? ఈ మధ్య కాలంలో నేను ఎవడైతే మితిమీరి ప్రవర్తన చేస్తున్నాడో, ఏ రంగంలో ఉన్నవాడైనా వాడు అతపాతాలకు వెళ్ళిపోయాడు. ఇటు రాజకీయ రంగం గాని, సినిమా రంగం గాని, ఈ సోషల్ మీడియా గాని, సామాజిక కార్యక్రమాలు గాని అతి ఎవడైతే ప్రదర్శించి సమాజంలో నోరు శుభ్రం లేకుండా మాట్లాడినటువంటి ప్రతి వ్యధవ కూడా అతపాతాలకు వెళ్ళిపోయాడు. ఎవడైతే కరెక్ట్ గా మాట్లాడలేదో, ఎవడైతే ఇష్టాంతరీతిగా రెచ్చిపోయి యధోలాగా మిగిలిపోయాడో వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయి వారు అతపాతాలకు వెళ్ళిపోతారు. ఈ 15 లక్షలు సబ్స్క్రైబర్సే కాదు, మొత్తం అందరూ పోతారు. ఆ వ్యధముఖం ఎవడో చూపు.